ఏమండి సిద్ధార్థ గారు, ఏంటి మంచి జోష్ మీద ఉన్నారేంటి? ఏమైనా ఒక ఆర్డర్ ఇచ్చారా ఏంటి? నువ్వు భగవాన్ నేను చెప్పకూడదు. ఏం బాబు? ఇప్పుడే డాడీ గోడ దూకి యా, అలాగా ఇంట్లో చెప్పారా ఏంటి? ఎందుకలా అడిగా? కలిపి బాబొత్తును నాన్నగారు నాన్నగారు నేను వచ్చేటప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారు, ఇంకా రాలేదు. ఏమండి ప్రకాష్ రాజు గారు, మీరు చాలా రోజుల ముందే వచ్చారుగా, ఇప్పుడు ఎవరు ఎత్తుదామని ఇప్పుడు వచ్చారో? మీ అబ్బాయి వచ్చారు ఎత్తడానికి. మీ అబ్బాయికి ఏదో కనిపించేయండి. సిద్ధార్థ ఎత్తయ్యా, మీరు బాగా ఎత్తుకోండి, ఇలా లెక్క. సరే బాబు, మీరు బాటిల్ ఎత్తుతో మీరు ఎత్తుతో తర్వాత చూద్దాం. నేను ఇస్తాను నాన్నగారు. మొత్తం మీరే చేశారు నాన్నగారు. నేనేమో సాధించమని వస్తాను, మీరేమో అది పొద్దున పెట్టుకో, చివరి పెట్టుకో, ఆ పైన పెట్టుకోండి. నేను లేదు సార్, నేనే లేపితే నేను నాన్నగారు ఇంకా లేవడం. చూసారా నాన్నగారు, ఇప్పటికీ నాకే ఇంకా మీ చేతుల్లోనే ఉంది నాన్నగారు. ఓకే ఏమయ్యా సిద్ధార్థ, మీ బాబు నుంచి బాగా ఫుల్ కోఆపరేషన్ ఇచ్చినట్టు ఎత్తు. ఆయా బాబు పక్కన నీ కామెంట్స్ ఒకటి ఎట్లా తప్పండి. ఎత్తు ఏదో వేసానన్నావుగా. ఏం బాబు జాగ్రత్త అమ్మా, అక్కడ వెళ్ళిపోతుంది. ఏమ్మా ఏమైంది? ఇలాంటివి మన అలకాలమ్మా, మనకు అదే కరెక్ట్. ఓకే, నేను ముందే అనుకున్నాను అమ్మా. కూర్చో అమ్మా, ఎందుకు వచ్చింది? మనకి ఇలాంటివి వద్దులే అమ్మా, చిన్న చిన్న వస్తువులు ఏమంటే ఎత్తుకున్నాం. బాబు ఇప్పుడు ఎవరు వస్తున్నారమ్మా? ఏమయ్యా సాయి కుమార్, ఏంటి పరిగెత్తేస్తున్నావు, కాల్ చేస్తున్నావు? తర్వాత అమ్మా అగ్ని బ్యాట్ అమ్మాయి. సరే బాబు, అమ్మాయిన తర్వాత ముందు బ్యాట్ ఎత్తు, తర్వాత అమ్మాయిని ఎత్తుదా. కానీ ఎంతమంది చెప్పారు బాబు? సరే బాబు ఎత్తు. మ్యాటర్ ఏంటి తెలుసా? నేను వచ్చి అక్కడికి సినిమా చూడడానికి కాదు, బ్యాట్ ఎత్తాలి. బ్యాట్ ఎత్తుకు బొమ్మని నీదే. బ్యాట్ కన్నా పెరుగున కన్ను ఎత్తాను, బ్యాట్ ఎత్తలేదు. సరే ఎత్తు, నేను బ్యాటు కమాన్ అగ్ని 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 కాలిపోతాం జాగ్రత్త. కాలిపోతే నీకేంటి, ఊడిపోతే నీకేంటి? అగ్ని కమాన్. సరే ఏదోటి పూరి. లబ్బే లబ్బే లబ్బే. లడ్డు తర్వాత బాబు, ముందు బ్యాట్ ఎత్తు. చూస్తాలా చూడు మరి. ఒక్కసారి లేవమ్మా, ఒక్కసారి. జాగ్రత్త అమ్మా, మూతిపోలు రాలిపోగలవు ఎదరపడుతుంది. అమ్మా ఇంకా చెప్పొచ్చావా? అమ్మా మంచినీళ్ళు ఏం కావాలా? సరే లేదమ్మా, పాపం ఇంటికి వెళ్ళి అమ్ముతాను, నువ్వు రాసుకో. ఏమంటా చెప్తాడని కూర్చోమ్మా. బాబు ఎవరమ్మా? పవన్ కళ్యాణా? అమ్మా రామ్మా.
షూటింగ్కి వెళ్ళి బిజీగా ఉన్నారు అమ్మా. బ్యాట్ ఎత్తే బాగానే వచ్చారే. ఏంటండి ప్యాంట్ సరిపోతుంది ఏంటి? ముందు బ్యాండ్ పెట్టి కలిపి పెట్టుకోండి బాబు. తర్వాత జారిపోయిందంటే మరి చూడలేరు మళ్ళీ. పట్టుకోవాలా బాబు? పవన్ కళ్యాణ్ గారు మ్యాటర్ ఏంటి తెలుసా? ఆ బ్యాట్ ఎత్తే బొమ్మలు నువ్వే అంత బ్యాట్ వేస్తే నన్ను వేస్తావాలంట. బాబు ఒక్క నిమిషం ప్యాంట్ వేస్తున్నా బ్యాట్ వేస్తున్నా. ప్యాంట్ ఎత్తుకో. ఏం బాబు చదువుకుందా? మా బొమ్మలకి తర్వాత జాగ్రత్త బాబు, ప్యాంట్ ఉడిపోతుంది. ఇబ్బందిగా ఉంది కొంచెం. ఏమ్మా నెక్స్ట్ ఛాన్స్ లేవమ్మా. ఇదే కూర్చో. బాబు మలిసిపోయినట్టున్నాం. బాబు ఎవరమ్మా నెక్స్ట్? మహేష్ బాబు గారు బాగున్నారా? చేసినట్టుంది కుర్రోడికి. అంత చనిపోతే కష్టంలేండి, మామూలుగా అయితే పర్లేదు. ఏంటి బొమ్మలకి స్వయంవరం ఉంది కదా? అవునన్నయ్య, అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చారు. బొమ్మాలి నాదే, బ్యాట్ నాదే. సరే ముందు తర్వాత బొమ్మాలి నీదే. ఊళ్ళో పెడుతున్నారు పెళ్ళికి? పెడతారు బాబు, వచ్చిన తర్వాత పెడతారు. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏం లేదు బాబు, సింపుల్. మీరు సినిమా షూటింగ్కి వెళ్తారు కదా, అక్కడికి పెద్ద పెద్ద రాట్లు ఎత్తినట్టు ఈ బ్యాట్ కూడా మెల్లిగా ఇలా జాయిగా ఎత్తాలి. అదేనా నువ్వెచ్చేస్తావేనా? అంటే చాలా ప్రాక్టీస్ చేసింది బాబు. అన్నయ్య ఎవడెక్కితే బ్యాట్ వెళ్ళిపోతావు, అదే పని. జరిగిపోయినట్టుంది, అమ్ముతుంది రాస్తాలే తర్వాత. సినిమాలు చూడలేదు ఏంటి? చాలా రోజులు అయింది బాబు సినిమాలు చూసి. ఎన్ని సినిమాలు చూసారు? ఇప్పుడు బ్యాట్ వేస్తాను అంతే కదా? ఎత్తి బాబు, అది తల కట్టుకో. ఫ్యాషనా? ఓ ఫ్యాషనా? సరే సరే, చేయి కట్టుకోమ్మా. దెబ్బ ఏం తగిలిందా? బ్యాట్ వేస్తానికి వచ్చారని? బ్యాట్ ఆడడానికి వచ్చి ఇలా చదివిలు పడ్డారు. ఎంతమంది వచ్చారు కదండి. బ్యాట్ తెస్తామా? మరి ఎత్తు బాబు, బ్యాట్ చూడాలి తప్పలేదండి. బ్యాట్ అయితే చూడాలి. బ్యాట్లో ట్రై చేయమ్మా, జలబిజీలు వదిలిపోద్ది మొత్తానికి ట్రై చేయి. సరే సరే, అమ్ముతుంది రాతారులే తర్వాత. ఎవడాడు? ఎవడ నీకు ఎందుకు బాబు, ఎందుకు పని చూడు. అవసరం వాడు మనకే అవసరం లేదు, ఆడ అందుకే పక్కన కూర్చోబెట్టాలి. నా ఇంటికి వస్తారంటాడు బాబు. ఆడు చూడమ్మా, చూడమన్నా ఆయన బొమ్మలు చూడకో. ఊరిని ఏదో జ్వరం మ్యూజియంలో పెట్టినట్టు చూస్తున్నారు పక్కన వాడు. అంతే కదా? అంతే బాబు, నువ్వు కుర్చీ కూడా వేస్తాకర్లేదు, ఆ బ్యాట్ ఎత్తు చాలు. వద్దులే బాబు, అదే ఎత్తులే, కుర్చీ బరువు వేసి ఉండదు, ఇది ఎత్తు వేరుగా ఉండదు. స్ట్రోక్ బాగానే ఉంది బాబు, మొన్న టెండూల్కర్ సెంచరీ వేశాడు. అవి కూడా పెడుతున్నారేంటి? ఏదో పెట్టాలి, గ్రౌండ్ బాగుంటేను, పిచ్ బాగుంటే పెద్ద పిచ్చిగా కొట్టాడు మొన్న. బాబు ఏం బాబు, జలిపోయిందా? కాదని ఏమన్నా ఎవడో చూస్తాడన్నావు కదన్నయ్య?
అందరూ చూసేసారులే అని తుప్పు అన్నయ్య పాపం ఏం చూసేది జలుబు చేస్తానయ్య తుడుపు అన్నయ్య జలుబు మారిపోతుంది సినిమా చూడలేదు చూసాను అన్నయ్య ఎంతమంది సినిమాలు చాలా చూసాను నేను బాబు ఎవరమ్మా నెక్స్ట్ ప్రభాస్ రామ్మా బాబు ముందే చూస్తాం మీరు బొమ్మల్ని టచ్ చేయొద్దు రికార్డ్ డాన్స్ ఇక్కడ చేయొద్దు బాబు నువ్వు మీరు అనుకోండి కొంచెం కృష్ణ భగవాన్ చెప్పా బాబు ఏంటి బొమ్మల దగ్గరికి వస్తే నన్ను దూరంగా తీసుకెళ్తున్నా బాబుగా బాబు కందిపోతు వెనక్కుంటే కొంచెం బాగుండదు ఇప్పటి వరకు ఎన్ని మంది వచ్చారు నా బొమ్మలు బ్యాట్ ఎత్తడానికి ఇగో ఇక్కడ వాళ్ళంతా వచ్చారు బాబు తర్వాత మీరు వచ్చారు భగవాను ఆడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడు ఎవడన్నా బ్యాట్ ఎత్తడానికి వచ్చారంటే అంత బాబు బాబు వెనక్కుండి కొంచెం కృష్ణ భగవాను రాజకీయంతో వచ్చినా రోడ్డుతో వచ్చినా భూమి కట్టడానికి వచ్చినా గుండాయిజంతో వచ్చినా ఎలాగొచ్చినా ఈ బ్యాట్ ఎత్తుతాను నా బొమ్మలను తీసుకెళ్ళిపోతాను సరే బాబు పళ్ళు రేపు జాగ్రత్త పళ్ళు ఉడిపోగల ఎత్తుతాను చూడు ఎత్తే బ్యాండ్ సరిపోతాం నీ ఇక్కడ కొంచెం జరుగు బాబు బాబు అబ్బో చాలా బరువు ఉంది కృష్ణ భగవాను చాలా బరువు ఉంది మొన్నటిదాకా చెప్తాను ఏం బాబు ఎక్సర్సైజ్ చేస్తున్నా చెయ్యి బాబు జిమ్కి వెళ్ళాం అనుకుంటా బాగా చేసినట్టు కృష్ణ భగవాను ఈ బ్యాట్ లో ఏం పెట్టావు చెప్పు ఏం పెట్టలేదు బాబు అందులో మా రెడ్డి గారు ఇచ్చాడు అయితే చెప్తాను చూడు జాగ్రత్త బాబు కృష్ణ భగవాను ఈ వల్ల నా వాళ్ళకి కాదులే కానీ మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వస్తాను మా బొమ్మల్ని ఎవరికి ఇవ్వక సరే కూర్చో అమ్మ వాళ్ళు కూర్చో అక్కడ గుర్తు చేసాను చూడు అలా అక్కడక్కడ మరి ఉంటాను సరే ఈసారి కలుద్దాంలే బాబు బాబు ఇంతవరకు వచ్చిన వాళ్ళు లెక్కేద్దాం 1 2 3 4 5 6 7 వచ్చారు ఇంకొకడు ఉన్నాడు బాబు ఆయన ఎక్కడ పెడుతున్నాడు మరి బాబు ఇంకా రాము ఇండియర్ గారు మీకు ఏమైనా బాగుంది ఇది చేస్తున్నాడు అంటే నేను ఉన్నాను కదా నేను లేననుకున్నాను అటు తిరిగాను లేని అవసరం అనిగాడు అవసరం లేదు పంపించాను తర్వాత బ్యాట్ ఎత్తుకుని సరే బ్యాట్ ఎత్తుకుని పంపించాను ఇలాగే ఏంటని ఏంటి ఒళ్ళు చేసినట్టున్నాడు లైట్గా హెడ్ వెయిట్ కాదు అబ్బో బ్యాట్ వెయిట్ తగ్గలేదా టాబ్లెట్ వేసుకోని అమ్ముతుంది రాసుకోపోయా లేకపోతే టాబ్లెట్ వేసుకో బాగా తగ్గిపోద్ది చెప్పని బ్యాటరీ అనుకున్నావు నువ్వు రిబ్బన్ కట్టేసావా అతను అన్నయ్య కూడా కట్టాడులే ఇలాగే కట్టి ముందుకు వచ్చి బార్లు పడ్డాడు ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ బ్యాట్ ఇలా ఎత్తున వాళ్ళకి అక్కడ ముందు చూసావా బొమ్మాలి ఓకే అర్థమైంది మ్యాటర్ దారా కానీ అర్థం చేస్తా నిలువు ఎత్తున పర్లేదన్నయ్య అనే జాగ్రత్త కాళ్ళకి నిలుపుని కానీ మరి అందరం కష్టం ఇప్పుడు అసలే వేసేస్తున్నాం
ఏంటనయ్యా నెక్స్ట్ టైం వస్తానయ్యా తీసుకెళ్ళిపోతాను నెక్స్ట్ టైం బొమ్మాలి బ్యాట్ కూడా తీసుకెళ్ళిపోతాను. ఓహో అలా అనిపిస్తుందా నీకు? అయితే నువ్వు కూడా కూర్చోని అదిగా మన బాబు చూపిస్తున్నాడు చూడు అక్కడ కూర్చోమ్మా జాగ్రత్తగా. అమ్మా జాగ్రత్త కూర్చుని వాడు బాగానే ఉన్నది పడగలేదు. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ లైన్లో ఉన్నది ఎవరమ్మా? బాబు ముచ్చేసుకొచ్చా బొమ్మలే భయపడిపోతుంది. ఎవరు బాబు నువ్వు? బాబు ఏంటి బాబు ఏం బొబ్బర్లో పనిచేసేవాడు మొన్నటిదాకా. బొమ్మలు ఇక్కడే ఉంది మెల్లిగా చెప్పు. అర్థమైంది నన్ను చంపి ఆ సమాధిలో కొల్లబెట్టావు. ఇప్పుడు ఆ బ్యాట్ లేపి నిన్ను నా సొంతం చేసుకుంటా. సరే బాబు లేదాకండి. ఏంటి కరెక్ట్గా వచ్చేయండి? నువ్వు కర్ర కాదు బాబు లేపాల్సింది బ్యాట్. రామడి రాసి చూడమా బాబు. పండయింది అందుకే పెళ్లి పెట్టాం. ఎవరో ఊరుకోవడం రాలేగేస్తారు పండుగ. బొమ్మాలి ఇప్పుడు ఈ బ్యాట్ లేపుతా నిన్ను పైకి పంపుతా. పైకి కాదు బాబు నువ్వు వెంటనే తీసుకుపో. పైకి అక్కర్లేదు బాబు. నేను ద్వారా చంపేశారుగా. కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే ఈ అఘోరాకి నీళ్ళల్లా విషం చలదా రాత. చాలు బాబు విషం ఎక్కువ అంటున్నా జాగ్రత్త. బాబు నువ్వు కాలు బాబు విషం అంటున్నాడు. నేను ఎక్కువ మొత్తం అది సరే